వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం పోయి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు రివర్స్ దాడులు చేస్తున్నారా? 2 వార్తలు ఇప్పుడు టచ్ చేసుకొచ్చింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరులో గురువారం ఉదయం వైకాపా నాయకులు కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళ ఇళ్లలోకి చొరబడి దాడులకు తెగబడ్డారు. వీళ్ళ దాడులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతే స్థాయిలో ప్రతిఘటించే ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16 మందికి పైగా గాయపడ్డారు. నూతన ఏడాది వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రామాంజనేయులు కుటుంబ సభ్యులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఇళ్ల దగ్గర సంబరాలు చేసుకున్నారు. అక్కడికి వైకాపాకు చెందిన 5 యువకులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి బీరిసేసాలను తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద విసిరి గొడవకు దిగారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐ రామాంజనేయుడికి ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడికి వచ్చి ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. గురువారం ఉదయాన్నే ఎల్లనూరు వైకాపా జెడ్పీటీ సభ్యుడు బోగాతి ప్రతాపరెడ్డి, దాసర్ రమణ అనుచరులు వైకాపా నాయకులు కర్రలో రాళ్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద మూకదాడులకు దిగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో భాగంగా దాడులను ప్రతిఘటించారు. ఈ సమయంలో పోలీసులు వారిస్తున్న వైకాపా కార్యకర్తలు వినకుండా ఎల్లనూరు వీధుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. వీధుల్లోకి వచ్చి రాళ్లతో దాడులు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందన్న సమయంలో ఎస్ఐ రామాంజనేయుడు సర్వీస్ రివాల్వర్ తీసి దాడులు ఆపుకుంటే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాలు శాంతించాయి. దాడుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది, వైకాపాకి చెందిన 6 గాయపడ్డారు. పరస్పర దాడులు ఎస్ఐ రామాంజనేయుడికి మరో 2 పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ సత్య యేసుబాబు ఎల్లనూరు చేరుకుని బలగాలతో పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు చేశారు. దాడుల మీద విచారణ చేపట్టారు. మరోవైపున పి గన్నవరం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడుమూడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక వైకాపా శ్రేణులు జై జగన్ అంటే నినాదాలు చేస్తూ కత్తి, మద్యం సీసాలతో హల్చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన సానుభూతి పనులపై దాడికి పాల్పడ్డారు. పి గన్నవరం ఎస్ఐ బై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఒక వైకాపా నాయకుడు ఆధ్వర్యంలో అతని ఇంటి సమీపంలో ఉన్న ఊడుమూడికి చెందిన వైకాపా నాయకుడి ఆధ్వర్యంలో అతని ఇంటి సమీపంలో ఉన్న మాజీ సీఎం వై జగన్ ఫ్లెక్సీ వద్ద నూతన సంవత్సర వేడుకలు జరిగినాయి. ఈ సందర్భంగా హడావిడి చేశారు. అనంతరం ఆ పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై స్థానిక శివాలయం వద్ద ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన సానుభూతి పనులు రెచ్చగొట్టారు. మద్యం సీసా పగలగొట్టి 2 యువకులను గాయపరిచారు. వీళ్లలో నారిన యశ్వంత్కు తలపై స్వల్ప గాయాలు కాగా వంక వెంకటకేశ్వర నారాయణమూర్తికి పొట్టపైన బలమైన గాయమైంది. వీళ్ళంటే అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వైకాపాకి చెందిన సుమారు 10 మంది మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. తమ కుమారుడు వెంకటకేశ్వర నారాయణమూర్తిని బలంగా గాయపరిచిన తండ్రి వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. అతను బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. పొట్ట భాగంలో సుమారు 3 అంగుళాల లోతున గాయమై పేగుల వరకు వెళ్ళినట్టు వైద్యులు తెలిపారన్నారు. వైకాపా శ్రేణులు దాడి గురించి కూటమి నాయకులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారన్నట్టు వార్తల్ని హైలైట్ చేశారు.